Hi my dear competitors friends, this is Mahendra Agrawal. ఇంతకుముందు క్లాసులో మనం అరిథమెటిక్లో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి డిస్కస్ చేసినాం. దానికి లింక్ బేస్డ్ డిస్కౌంట్ అంటాం. మరి డిస్కౌంట్ అంటే ఏంటిది, తర్వాత మార్కప్ ప్రైస్ అంటే ఏంటిది, లేదా మార్క్డ్ ప్రైస్ అంటే ఏంటిది, దీని గురించి నేర్చుకుందాం. అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మనం ఇప్పటివరకు నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ సిపిఎస్పిఏ అంటే సెల్లింగ్ ప్రైస్ తర్వాత కాస్ట్ ప్రైస్ గురించే నేర్చుకున్నాం. అంటే కొన్న వేళ తర్వాత అమ్మిన వేళ నుంచే నేర్చుకున్నాం. ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఏంటంటే మార్క్డ్ ప్రైస్ అంటాం. అది ఏమంటామంటే అధిక ధర లేదా ప్రకటిత ధర లేదా ప్రకటన వేళ అని కూడా అంటాం. ఓకేనా, దాంట్లోనే మనకు డిస్కౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ డిస్కౌంట్ అనేది మనం ఏ ఎగ్జామ్ చూసినా కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో లింక్ బేస్గా ఇస్తారు. ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ బాగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే దానికి లింక్ బేస్ అనుకున్నాం కదా, ఈ మార్క్డ్ ప్రైస్ కానీ లేదా డిస్కౌంట్ కానీ ఫస్ట్ మనం ఏంటిది, దీంట్లో ఈ మార్క్డ్ ప్రైస్ అంటే ఏంటిది, దీనికి నేమ్స్ ఇంకా ఏమేమి ఉంటాయి ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ వర్తకుడైనా వ్యాపారైనా కొన్న వస్తువు పైన మనకు అమ్మడు. ఎందుకంటే ఒక 100 రూపీస్ తీసుకున్నాడు అనుకోండి, 100 రూపీస్ కొంటే 100 రూపీస్కి అమ్ముతాడంటే 100 రూపీస్కి అమ్మడు. దానిపైన ఏం చేస్తాడంటే అధిక ధర చేస్తాడు. అంటే దాన్ని ఏమంటామంటే మార్కప్ పర్సెంటేజ్ అంటాం. తర్వాత ఏం చేస్తాడు, దానిపైన డిస్కౌంట్ ఇస్తాడు. అంటే ఏదైతే ఒక వస్తువును కొంటాడో దానిపైన అధిక ధర చేసి డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాడు. కాబట్టి దానిపైన ప్రాఫిట్ అనేది ఉంటుంది లేదా లాస్ అనేది కూడా ఏ విధంగా చేస్తాం అనేది నేర్చుకుంటాం. ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటి, ఈ టర్మినాలజీ ఎంపీ అంటాం. ఓకేనా, ఎంపీ అంటాం. కాబట్టి ఎంపీ అంటే మీనింగ్ ఏంటంటే మార్క్డ్ ప్రైస్ అంటాం. ఓకేనా, మార్క్డ్ ప్రైస్. దీన్నే ఏమంటామంటే మనం ప్రకటిత ధర, ప్రకటిత ధర లేదా ప్రకటన వెల అంటాం. ప్రకటన వెల. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే దీన్నే లేబుల్డ్ ప్రైస్ అంటాం. లేబుల్డ్ ప్రైస్ అంటాం. ఓకేనా, లేబుల్డ్ ప్రైస్. ఓకేనా, దీన్నే జాబితా ధర అని కూడా పేరుతో పిలుస్తాం. జాబితా ధర. నెక్స్ట్ తర్వాత లిస్టెడ్ ప్రైస్ అంటాం. ఇది లేబుల్డ్ ప్రైస్. నెక్స్ట్ లిస్టెడ్ ప్రైస్ అంటాం. ఓకేనా, లిస్టెడ్ ప్రైస్. లిస్టెడ్ ప్రైస్ అంటే మనకు తెలిసిందే చీటీ ధర, చీటీ ధర అంటాం. నెక్స్ట్ తర్వాత దీన్నే ఇంకో పేరు ఏమంటామంటే ఇక్కడ లిస్టెడ్ అయిపోయింది, లేబుల్డ్ అయిపోయింది, మార్క్డ్ అయిపోయింది, రీటైల్ ప్రైస్ అంటాం. రీటైల్ ప్రైస్, రీటైల్ ప్రైస్ అంటాం. దీన్నే ఏమంటామంటే టోకు ధర అని కూడా పిలుస్తాము. టోకు ధర. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటంటే చూడండి, సిపి అనుకున్నాం కదా. సిపి అంటే ఏంటిదంటే కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. సిపి అంటే కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. ఎస్పి అంటే ఏమనుకున్నాం అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది అనుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఇదేంటిది, కొన్న వెల, కొన్న వెల. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే అమ్మిన వెల, అమ్మిన వెల. ఇప్పటి వరకు మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో నేర్చుకుంది ఏంటి అనుకున్నాం మనం, కాస్ట్ ప్రైస్ ఒకటి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమనుకున్నామంటే సెల్లింగ్ ప్రైస్ అనుకున్నాం. ఇప్పుడు డిస్కౌంట్లోకి మనం ఎంటర్ అయినాం కాబట్టి ఏం ఎంటర్ అయింది, ఎంపీ అనుకున్నాం. అంటే మార్క్డ్ ప్రైస్ అనుకున్నాం కదా. మార్క్డ్ ప్రైస్ అంటే ఏమనుకున్నామంటే ప్రకటిత ధర లేదా ప్రకటన వేల అనుకున్నాం. లేదా ఇదేమనుకున్నాం ఇంకా లేబుల్డ్ ప్రైస్ అనుకున్నాం. మరి లేబుల్డ్ ప్రైస్ అంటే ఏంటిది, జాబితా ధర అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత లిస్టెడ్ ప్రైస్ అనుకున్నాం. లిస్టెడ్ ప్రైస్ అంటే ఏంటిదంటే చీటీ ధర అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత రీటైల్ ప్రైస్ అనుకున్నాం. దీన్ని ఏమన్నామంటే టోకు ధర అని కూడా అంటాం. ఓకేనా, దీనిపైన మనకు ఫస్ట్ ఐడియా రావాలి. ఐడియా వచ్చిన తర్వాత ఏ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇక డిస్కౌంట్ అనుకున్నాం కదా. మనం డిస్కౌంట్ అంటే ఏ విధంగా రాస్తాం, దీన్ని ఇంకెన్ని పేర్లతో పిలుస్తాం, డిస్కౌంట్ అనుకున్నాం. ఓకేనా, డిస్కౌంట్ను ఎగ్జామ్లో ఇలా కూడా ఇస్తాడు, డిస్కౌంట్ అని. నెక్స్ట్ తర్వాత రాయితీ అంటాం, రాయితీ. నెక్స్ట్ రిబేట్ అంటాం, రిబేట్ లేదా ముదర అంటాం. ముదర అని పిలుస్తాం. లేదా కన్సీజన్ అని కూడా అంటాం. ఓకేనా, మనం ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఫీ కన్సీజన్ ఇవ్వరా అంటాం. అవునా కదా, కన్సీజన్ అన్నా, తర్వాత రాయితీ అన్నా, నెక్స్ట్ రిబేట్ అన్నా, నెక్స్ట్ ముదర అన్నా, డిస్కౌంట్ అన్నా, ఏది కూడా మనకు అన్నీ కూడా ఈక్వలే. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ వర్డ్ యొక్క మీనింగ్ అనేది తెలిసింది. తర్వాత ఫస్ట్ మనం ఏ విధంగా చేస్తామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ఒక వ్యాపారి ఒక వస్తువును కొన్నాడు,
వస్తువు కొన్న తర్వాత ఏమనుకున్నాం, అధిక ధర చేసినాం, దాన్నే మార్కప్ పర్సంటేజ్ అంటాం. ఇది అధిక ధర చేసిన తర్వాత ఏం చేయాలన్నాం, డిస్కౌంట్ అనేది ఇవ్వాలి. డిస్కౌంట్ ఇచ్చి అమ్మినట్లయితే లాభం వస్తుంది. ఎవరైనా వ్యాపారం చేసే దేనికోసం, ప్రాఫిట్ కోసమే కదా. మరి కొన్నది 100 కొన్నాడు అనుకోండి, 100 రూపీస్కి అమ్ముతామా, 100 రూపీస్కి అమ్మం కదా. ఎందుకంటే నో ప్రాఫిట్ నో లాస్. ఏది బిజినెస్ చేసినా ఏం చేసినా కూడా ప్రాఫిట్ కోసమే చేస్తాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే కాస్ట్ ప్రైస్ అనుకుంటున్నాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్ ఏం చేస్తున్నామంటే ఏమనుకున్నామంటే ఎంపీ అని చేస్తున్నాం. అంటే ఎంపీ అంటే అధిక ధర అంటే ఏమనుకున్నామంటే చూడండి, ఇదేమో కాస్ట్ ప్రైస్ కొన్న వెల. నెక్స్ట్ ఇక్కడ ఏమనుకున్నామంటే మార్కుడ్ ప్రైస్ అనుకున్నాం. మార్కుడ్ ప్రైస్ రావాలంటే ఏం చేస్తున్నామంటే దీన్ని అధిక ధర చేయాలి. అధిక ధర చేయాలంటే మీనింగ్ ఏంటంటే చూడండి, మార్కప్ పర్సెంటేజ్. మార్కప్ పర్సెంటేజ్, మార్కప్ పర్సెంటేజ్ అంటే ఏంటిది, అధిక ధర చేసినాం. అధిక ధర చేసినాం కాబట్టి ఏం చేసినాం, దానిపైన మార్కెట్ ప్రైస్ ఇచ్చినాం. మార్కెట్ ప్రైస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. డిస్కౌంట్ ఏం చేస్తామంటే మనం జనరల్గా అమ్ముతాం. దేనిపైన డిస్కౌంట్ ఇస్తాం, మార్కుడ్ ప్రైస్ పైన ఇచ్చేదే డిస్కౌంట్. ఓకేనా, దీన్ని ఏమంటామంటే డిస్కౌంట్ అంటాం. డిస్కౌంట్ పర్సెంటేజ్. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైనా కొన్న దానిపైన కదా మనం ప్రాఫిట్ చేస్తాం, ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకేనా, ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇదే చిన్న లాజిక్ మొత్తం మనకు అప్లై అయిపోతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ప్రైస్ అంటే ఓకేనా, కాస్ట్ ప్రైస్ అంటే మనమైతే ఏదైతే కొంటామో ఆ వస్తువును కాస్ట్ ప్రైస్ అనుకున్నాం కదా. ఓకేనా, దాన్ని ఏం చేస్తున్నాం, మార్కప్ పర్సెంటేజ్ చేస్తున్నాం. అంటే అధిక ధర చేస్తున్నాం. అధిక ధర చేస్తే ఏమొస్తుంది మనకు, ఎంపీ వస్తుంది, మార్కుడ్ ప్రైస్. ఈ మార్కుడ్ ప్రైస్ పైన మనం ఏం చేస్తున్నాం, డిస్కౌంట్ ఇస్తున్నాం. డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాం. డిస్కౌంట్ అంటే ఏంటిది, రైతే కదా. డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే ఏమన్నాం, దాన్ని సెల్లింగ్ ప్రైస్ అనుకున్నాం, అవునా కదా. నెక్స్ట్ ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది కాస్ట్ ప్రైస్ పైన మనం ఏం చేస్తామంటే క్యాల్కులేట్ అనేది చేయాలి. ఇక్కడ మీరు రెండే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కాస్ట్ ప్రైస్ని ఏం చేస్తున్నాం, అధిక ధర చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, మార్కుడ్ ప్రైస్ వచ్చింది. మార్కుడ్ ప్రైస్ పైన ఏం చేస్తున్నాం, డిస్కౌంట్ ఇస్తే వచ్చేదే ఎస్పీ, అవునా కదా. ఓకేనా, ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే డిస్కౌంట్ క్యాల్కులేటెడ్ ఓన్లీ ఎంఆర్పి లేదా ఎంపీ, అవునా కదా. నెక్స్ట్ ప్రాఫిట్ క్యాల్కులేటెడ్ ఆన్ సిపి. అంటే ఎప్పుడు కానీ లాభం అనేది కొన్న ధర పైన చూడాలి. లాభం అనేది కొన్న ధర పైన చూడాలి. నెక్స్ట్ తర్వాత డిస్కౌంట్ అనేది దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి, మార్కుడ్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. అలా చేసినట్లయితే మనకు ఈజీగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఒక నెంబర్లు తీసుకున్నట్లయితే ఓకేనా, ఈ నెంబర్లు తీసుకున్నట్లయితే అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీసో లేకుంటే 500 రూపీసో లేకుంటే 300 రూపీస్ అనుకున్నాం. దానిపైన మనం ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసినాం, ఇంక్రీజ్ చేసి ఎంత కమ్ముతున్నాం, ఎంత లాభం వస్తుంది, అంతే కదా. కాబట్టి ఇదిన్నే మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక నెంబర్లో తీసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. నెంబర్లో తీసుకోండి. కాస్ట్ ప్రైస్ అంటే ఏమనుకుంటున్నాం అంటే ఒక 500 రూపీస్ అనుకుంటున్నా నేను. ఓకేనా, కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ అనుకుంటున్నాం. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 500 రూపీస్. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నాం అంటే అధిక ధర చేసి అమ్ముతున్నాం. అధిక ధర అంటే ఏంటంటే చూడండి, మార్కుడ్ ప్రైస్. మార్కుడ్ ప్రైస్ ఓకేనా, ఎంత పర్సెంటేజ్ చేస్తున్నాం అంటే చూడండి 60%. మార్కప్ పర్సెంటేజ్ ఎంత అంటే 60% చేస్తున్నాం. అంటే నువ్వు 500 రూపీస్ కొన్నావు, దాంట్లో 60% అంటే ఏ విధంగా చేస్తున్నాం అంటే చూడండి 500లో 10% అంటే ఎంత, 50. అలాంటిది 60 అన్నాను కాబట్టి ఎంత మనకు వచ్చింది 300, అవునా కదా. 60 × 5, 60 × 5 ఎంత, 300 రూపీస్. అంటే ఇప్పుడు మార్కప్ ప్రైస్ ఎంత ఉందంటే చూడండి, లేదా మార్కుడ్ ప్రైస్ అనేది 800 రూపీస్ ఉంది. 800 రూపీస్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనిపైన డిస్కౌంట్ ఇస్తున్నా. డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నా. దాన్ని ఏమనుకున్నాం, ఎస్పీ అనుకున్నాం. ఓకేనా, దీనిపైన ఏం చేస్తున్నాం అంటే డిస్కౌంట్ ఇస్తున్నాం 25%. డిస్కౌంట్, డిస్కౌంట్ ఎంత, 25%. మార్కప్ అంటే ఏంటిదంటే ఏంది, అధిక ధర చేసినాం అంటే ఎక్కువ చేసినాం. నువ్వు కొన్నది 500 రూపాయలు, దానిపైన 60% ఎక్కువ చేసినావు కాబట్టి ఏం చేసినావు, 800 రూపీస్ మార్కుడ్ ప్రైస్ అయింది. మరి 800 రూపీస్కి అమ్ముతున్నావు అంటే డిస్కౌంట్ ఇస్తున్నావు. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నావు, 25%. 25% అంటే నీకు తెలుసు 50లో 50, అవునా కదా. మరి 800లో హాఫ్ అంటే 400. 400లో హాఫ్ అంటే ఎంత, 200 రూపీస్. ఓకేనా, అంటే ఎంత కమ్ముతున్నావు, 600 రూపీస్ కమ్ముతున్నావు. ఓకేనా, నువ్వు కొన్నది ఎంత, 500 రూపీస్. ఓకేనా, నువ్వు అమ్మింది ఎంత,
600 రూపీస్. మరి ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. కాబట్టి ఏ విధంగా చేస్తున్నామంటే చూడండి, ఈ 500 అనేది 600గా అయింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే చూడండి, ప్రాఫిట్ రాస్తున్నాం. ప్రాఫిట్ అనేది ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అంతే కదా. 500 నుంచి 600కు డిఫరెన్స్ ఎంత? 100. 100/500. 20 గెట్స్ క్యాన్సిల్. 1/5. 1/5 అంటే మీనింగ్ ఎంత? 20% ప్రాఫిట్. ఇదే మనకు కావాల్సింది. దీన్ని ఏ విధంగా చేస్తామంటే మళ్ళీ ఒకసారి చూడండి. కాస్ట్ ప్రైస్ నువ్వు కొన్నది ఎంత? 500 రూపీస్. దాన్ని ఏం చేసినావు? మార్కప్ అంటే అధిక ధర చేసినాం. ఎంత పర్సెంటేజ్? 60%. 60% అంటే 500 × 60 చేసినాం అనుకోండి, 300 రూపీస్. ఓకేనా. కొన్నది 500, 300 ఎక్కువ చేసినావు అంటే 800 చేసినావు. దానిపైన ఎంత డిస్కౌంట్ ఇచ్చినావు? 25% డిస్కౌంట్ ఇచ్చినావు. అయితే ఇప్పుడు ఎంత కమ్మినావు? 600 రూపీస్ కమ్మినావు. నువ్వు కొన్నది 500, అమ్మింది 600. నీకు ప్రాఫిట్ వచ్చింది పర్సెంటేజ్ ఎంత? 20%. 20% ప్రాఫిటే కదా. దీన్ని మనం ఏ విధంగా రాస్తాం? ఓకేనా. ఇక్కడ 60% అన్నావు, 25% అన్నావు, 20% అన్నావు. అది ఎలా వచ్చింది? ఓకేనా. దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఫార్ములా ప్రకారం రాయొచ్చు, నెక్స్ట్ రేషియో మెథడ్ కూడా రాయొచ్చు. ఏ విధంగా రాస్తామంటే ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్, ఓకేనా, ఫార్ములా రాసినట్లయితే ఇక్కడ రావాల్సింది ఏంటంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఎంత? మార్కప్ ప్రైస్. ఓకేనా. డిస్కౌంట్ అన్నావు కాబట్టి -D, తర్వాత -MD/100. -MD/100 రాస్తున్నాం. M అంటేనేమో మార్కప్ పర్సెంటేజ్, D అంటేనేమో డిస్కౌంట్ పర్సెంటేజ్. నీకు ప్రాఫిట్ రావాల్సింది 20% అని నేను డైరెక్ట్ రాసిన, ఎందుకంటే నాకు పర్సెంటేజ్లు బాగా వచ్చు కాబట్టి ఫార్ములా ప్రకారం రాస్తే దీన్నే మనం ఏమనుకుంటున్నాం అంటే మెథడ్ 1 ఫార్ములా బేస్ అనుకుంటున్నాం. మెథడ్ 1 ఫార్ములా బేస్. ఓకేనా. ఇప్పుడు చూసినట్లయితే ఈ ఫార్ములా ఎక్కడిదో కాదు, మనం ప్రతిసారి నేర్చుకున్నదే. ఏంటిదంటే చూడండి, x ప్లస్ y ప్లస్ xy/100. x ప్లస్ y ప్లస్ xy/100. ఇక్కడ మార్కప్ అంటే అధిక ధర చేసినావు కాబట్టి ప్లస్ అని రాసినాం. డిస్కౌంట్ అంటే ఏం రాసినాం అంటే మైనస్ అని రాసినాం. అవునా కదా. కాబట్టి అదే రాసినాం. ఓకేనా. ఇప్పుడు ఎంత ఇచ్చిండు? మార్కప్ పర్సెంటేజ్ అంటే 60. డిస్కౌంట్ అంటే ఎంత ఇచ్చినాం? 25% ఇచ్చినాం. -60 × 25 డివైడెడ్ బై 100. ఓకేనా. 25 1s 25, 4s 4, 15s. ఓకేనా. 25 - 15 ఎంత? 40. 60లోకి వెళ్ళి 40 పోతే ఎంత వచ్చింది? 20% వచ్చింది. 20% రావడం జరిగింది. దీన్ని ఏమనుకున్నామంటే ఫార్ములా బేస్ అనుకున్నాం. ఫార్ములా బేసే కదా ప్రాఫిట్ పర్సెంట్ అంటే 20% కదా. వచ్చిందా రాలేదా? అవునా కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఇక్కడ మార్కప్ అంటే 60%, డిస్కౌంట్ అంటే 25%, మళ్ళీ 60 × 25 చేస్తే వచ్చింది ఎంత? 20%. 20% అనేది రావడం జరిగింది. ఇది ఏంటిది? ఫార్ములా. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నాకు ఫార్ములా గుర్తులేదు. మరి ఏం చేయాలి? ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ దీన్ని రేషియో మెథడ్లో రాస్తున్నాం. రేషియో మెథడ్లో ఎలా రాస్తామంటే చూడండి, మెథడ్ 2 అనుకున్నాం. మెథడ్ 2 అనేది ఎలా రాస్తామంటే కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ తర్వాత ఏంటిది? మార్కుడ్ ప్రైస్, నెక్స్ట్ తర్వాత మార్కుడ్ ప్రైస్, నెక్స్ట్ తర్వాత ఏం రాస్తాం? సెల్లింగ్ ప్రైస్ అని రాస్తాం. ఈక్వల్ రాస్తున్నాం. ఓకేనా. ఎంత వచ్చింది? 500. నెక్స్ట్ 800. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 800. నెక్స్ట్ ఎంత కమ్మినావు? 600 కమ్మినావు. ఇప్పుడు మనకు రావాల్సింది ఏంటిది? ఈ మార్కుడ్ ప్రైస్ క్యాన్సల్ అయిపోతే సిపి ఇస్ టు ఎస్పి ఇజ్ ఈక్వల్, ఇక 800 క్యాన్సల్, 20 క్యాన్సల్. అంటే ఎంత వచ్చింది? 5:6 అనుకున్నాం. 5 నుంచి 6 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 1 రూపీ. మరి 1/5 అంటే ఎంత? 20%. 20% అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇది దేని ప్రకారం చేసినామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. రేషియో మెథడ్ అనుకున్నాం కదా. ఈ రేషియో మెథడ్లో చేసిన నువ్వు ఫార్ములా బేస్ చేసినా కూడా ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అవునా కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకు కాస్ట్ ప్రైస్ తర్వాత సెల్లింగ్ ప్రైస్ రావాలి అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్, తర్వాత మార్కుడ్ ప్రైస్, తర్వాత మార్కుడ్ ప్రైస్, తర్వాత సెల్లింగ్ ప్రైస్. ఇవి రెండు చేసినట్లయితే వచ్చేది ఏంటిది? ప్రాఫిట్ పర్సెంటేజ్. మార్కుడ్ ప్రైస్ క్యాన్సల్ అయిపోయింది. 800 క్యాన్సల్ అయిపోయింది. 5:6 అంటే నువ్వు 5 రూపీస్ కొన్నావు, 6 రూపీస్ కమ్మినావు అంటే ఎంత లాభం వచ్చింది? 1 రూపీ లాభం వచ్చింది. ఈ 1/5 మరి 1/5 అంటే ఎంత?
20% కాబట్టి ఈ విధంగా రాసినాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. నేను ఒకటి ఫార్ములా బేస్ చేసిన, ఒకటి ఏంటి సెకండ్ మెథడ్ రేషియో మెథడ్ చేసా. అసలు ఈ వీటి మధ్య సంబంధం ఏంటి, అవునా కదా. మనం ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి, దానిపైన క్లారిటీగా నేర్చుకోవాలి. ఓకేనా. ఈ సిపి తర్వాత ఎంపీ తర్వాత ఎస్పీల మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే, రిలేషన్ బిట్వీన్ సిపి నెక్స్ట్ ఎస్పీ నెక్స్ట్ అండ్ ఎంపీ. ఓకేనా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎస్పీ రావాలంటే నువ్వు ఏం చేసినావంటే, ఇక్కడ చూడండి, ఎస్పీ రావాలంటే ఏం చేసినావంటే ఈ మార్కుడ్ ప్రైస్ నుంచి ఏం చేసావు, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ నుంచి ఏం చేసావు. ఓకేనా. కాబట్టి ఏ విధంగా రాస్తున్నామంటే ఫార్ములా బేస్ ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటిది అంటే కొన్న వెల అమ్మిన వెల ప్రకటిత వెలకు మధ్య సంబంధం ఏంటిది అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే నీకు ఎందుకు చూపిస్తున్నా అంటే నెంబర్లు అనేవి పర్ఫెక్ట్గా కనబడుతున్నాయి, పర్సంటేజ్ కూడా పర్ఫెక్ట్గా కనబడ్డది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నాకు ఈ సెల్లింగ్ ప్రైస్ రావాలంటే మార్కుడ్ ప్రైస్ నుంచి వచ్చినాం, తర్వాత కాస్ట్ ప్రైస్ నుంచి కూడా వచ్చినాం, అవునా కదా. మరి మార్కుడ్ ప్రైస్ రావాలంటే ఏ విధంగా రాసినాం. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ 100 రూపీస్ అన్నాం అనుకోండి, డిస్కౌంట్ ఇచ్చినాం. మరి డిస్కౌంట్ అంటే ఎప్పుడైనా ఏం చేయాలి, 100 మైనస్ డిస్కౌంట్. నువ్వు 20% డిస్కౌంట్ ఇచ్చినావు అనుకోండి, 100 మైనస్ 20 అంటే 80 రూపీస్కి ఇచ్చినావు, అంటే నువ్వు 100లోకి వెళ్ళి మైనస్ చేయాలి, అవునా కదా. ఏంటిది మార్కుడ్ ప్రైస్ రావాలంటే అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం, మార్కుడ్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్, అవునా కదా. ఎప్పటికైనా డిస్కౌంట్ అన్నా ఏం చేస్తున్నాం, 100 మైనస్ చేస్తున్నాం. ప్రాఫిట్ రావాలంటే ఏం చేస్తున్నాం, 100 ప్లస్ అని రాస్తున్నాం, అవునా కదా. ఇక్కడికి వెళ్ళి చూడండి, మరి ఈ ఎస్పీ రావాలంటే కాస్ట్ ప్రైస్ని ఏం చేస్తున్నాం అంటే ఇంక్రీజ్ చేసినాం, అవునా కదా. మరి ప్రాఫిట్ అంటే ఏమనుకున్నాం, 100 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం అంటే చూడండి, 100 ప్లస్ నీకు 10% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఏమని రాయాలి 110, 100 ప్లస్ 10. నీకు 30% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 100 ప్లస్ 30 ఎంత 130, అవునా కదా. ఈ విధంగా రాస్తున్నట్లయితే మనకు వస్తుంది. ఆ ఫార్ములా ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఎంపీ నుంచి ఎస్పీకి రాస్తే ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చినాం కాబట్టి 100 మైనస్ డిస్కౌంట్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏమైంది ప్రాఫిట్ అన్నాం కాబట్టి 100 ప్లస్ అని రాయాలి. అదే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, ఫార్ములా రాసినట్లయితే నాకు ఫస్ట్ ఇది రాస్తున్నా చూడండి, ఎస్పీ ఈజ్ ఈక్వల్ రాస్తున్నా కాస్ట్ ప్రైస్ గురించి రాసినట్లయితే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకేనా. అక్కడ పర్సెంటేజ్ ఇచ్చింది కాబట్టి పర్సెంటేజ్ రాస్తున్నాం. నెక్స్ట్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఏం రాస్తున్నాం, ఒకవేళ మార్కుడ్ ప్రైజే రాస్తున్నాం అనుకోండి 100 మైనస్ డిస్కౌంట్ అని రాస్తున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఎస్పీ గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నా చూడండి, సిపి ఇజ్ ఇంటూ 100 ప్లస్ పి అని రాస్తున్నాం. ఎందుకంటే ఇక పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది, ఈక్వల్ టు ఏమైంది ఎంపీ ఇంటూ 100 మైనస్ డి, 100 మైనస్ డి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, సిపి ఎంపీని తీసుకొస్తే ఏమవుతుంది, ఇంటూ కాస్త డివైడెడ్ బై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు అటు తీసుకెళ్తే ఏమవుతుంది 100 మైనస్ డి బై 100 ప్లస్ పి అయిపోయింది కదా. ఇదేంటిది సిపికి ఎంపీకి మధ్య ఫార్ములా ఎలా వచ్చింది, బట్టి పట్టకూడదు. ఓకేనా. కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళినామంటే ఏం చేసినాం, ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాం. ప్రాఫిట్ అంటే ఎలా రావాలి, 100 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎస్పీ నుంచి ఎంపీ ఎలా వచ్చింది, 100లోకి వెళ్ళి డిస్కౌంట్ అనేది తీసేసినాం కాబట్టి ఎస్పీ గెట్స్ క్యాన్సిల్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఏ విధంగా రాసినాం, సిపి ఇంటూ 100 ప్లస్ పి ఈక్వల్ టు ఎంపీ ఇంటూ 100 మైనస్ డి. ఓకేనా. ఇక్కడ ఎంపీ నాటి తీసుకెళ్తే ఇంటూ కాస్ట్ ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. డివైడెడ్ బై అంటే ఇంటూ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసినాయి కాబట్టి ఏం రాసినాం 100 ప్లస్ పి అటు వెళ్ళింది. కాబట్టి సిపి బై ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 100 మైనస్ డి బై 100 ప్లస్ పి. ఇక్కడ వరకు క్లియర్ కదా. మీరు డిస్కౌంట్ అంటే ఏదో ఓ అని అనుకున్నారు కదా, ఏం లేదు. ఇక్కడ ఏమైనా ఉందా, మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఫస్ట్ ఏమనుకున్నాం చూడండి, మార్కప్ పర్సెంటేజ్. ఓకేనా. దీన్ని ఫస్ట్ మనం ఏమనుకున్నాం చూడండి, కాస్ట్ ప్రైస్ కొన్న వెల, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల, తర్వాత మార్కుడ్ ప్రైస్ ప్రకటిత ధర ప్రకటన వెల, లేబుల్డ్ ప్రైస్ జాబితా ధర, లిస్టెడ్ ప్రైస్ చీటీ ధర, రీటైల్ ప్రైస్ టోకు ధర. నెక్స్ట్ డిస్కౌంట్ అంటే ఏమనుకున్నాం, రాయితీ రిబేటు ముదర. ఇంతకంటే ఏమైనా ఉందా, ఏం లేదు. దాంట్లో ఏమనుకున్నాం, ఒక్కసారి చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ని ఏం చేసినాం, అధిక ధర చేసిన దాన్నే మార్కప్ పర్సెంటేజ్ అనుకున్నాం. ఏమొచ్చింది, ఎంపీ వచ్చింది. ఎంపీలోకి వెళ్ళి డిస్కౌంట్ ఇస్తే వచ్చింది ఏంటిది, ఎస్పీ. ఓకేనా. ఈ సిపికి ఎస్పీకి మధ్యలో ఏముంటుంది,
ప్రాఫిట్ అనుకున్నాం. దాన్ని ఏమనుకున్నాం, నెంబర్లా చూసుకున్నాం. 500 రూపీస్ 60%, 800 వచ్చింది. 800లో 25% 600కి వచ్చింది. కొన్నది 500, అమ్మింది 600, 20%. అది ఎలా వచ్చింది, ఫార్ములా బేస్డ్ చేసినాం. నెక్స్ట్ రేషియో మెథడ్లో చేసినాం. పెద్ద డిఫరెంట్ ఏమైనా ఉందా, ఏమీ లేదు. వెరీ ఈజీ. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, ఓకేనా, మీరు ఏదో మ్యాథ్స్ అంటే ఇక్కడ అరిథమెటికే నేర్చుకుంటారు, మీరు ప్యూర్ మ్యాథ్స్ ఏం నేర్చుకోవట్లేదు, ఓకేనా. అరిథమెటిక్ అనేది మ్యాథ్స్లో ఒక పార్ట్ మాత్రమే, అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైతే లాజిక్లో ఎక్కువ అప్లై చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అవునా కదా. తర్వాత దీన్ని రాస్తున్నాం, వీటి మధ్య రిలేషన్ ఏంటిది, ఈ సిపి ఎస్పి ఎంపీల మధ్య రిలేషన్ అన్నప్పుడు ఏ విధంగా రాసినాం, సిపి బై ఎంపీ ఈజ్ ఈక్వల్ 100 మైనస్ డి బై 100 ప్లస్ పి. ఇక్కడి వరకు క్లియర్ అయిపోయింది. ఒకవేళ నేను ఒక ప్రాబ్లం రాసినట్లయితే ఏ విధంగా ఇస్తామంటే చూడండి, ఫస్ట్ సింపుల్ ప్రాబ్లం చెప్తున్నా. ఏంటిదంటే చూడండి, ఒక షాప్కి వెళ్ళాం, షాప్కి వెళ్తే ఏం చేసానంటే 10% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. మనం ఏమైనా కామన్గా ఉంటామా అంటే ఉండం, ఇంకొక 10% డిస్కౌంట్ ఇవ్వమంటాం. అంటే ఓవరాల్గా ఎంత ఇచ్చిండు, మనం ఏమనుకుంటామంటే 20% ఇచ్చిండని అనుకుంటాం. మరి ఆ 20% అనేది డైరెక్ట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు 10 ఇచ్చిండంటే, కానీ అక్కడ ఇచ్చింది 20% కాదు, 10% ప్లస్ అక్కడ 9 మాత్రమే ఇచ్చిండు. టోటల్ 19 మాత్రమే వచ్చింది. అది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి, మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ 10 తీసుకున్నాం, తర్వాత 16 2/3, 14 2/7, తర్వాత మనకు 5 2/3 అని ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది తీసుకుంటాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ డిస్కౌంట్ అనేది 10% డిస్కౌంట్ అండ్ 10% డిస్కౌంట్ అనేది ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ హౌ మచ్ పర్సెంట్ అన్నాడు. అంటే ఈ 10% డిస్కౌంట్లు అనేవి ఒకే ఒక రాయితీకి సమానం ఎంత అని అడుగుతాడు. ఎలా చేయాలి ఒక్కసారి చూడండి, మీకు ఫార్ములా బేస్ చెప్తాను నేను, తర్వాత మనకు జనరల్ మెథడ్లో చెప్తాం, రేషియో మోడల్లో చెప్తాం, డైరెక్ట్ నోట్కి ఎలా అనుకోవాలో చెప్తాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి 4 మెథడ్స్ చెప్తున్నాం. నెక్స్ట్ మనకు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ అనేది చేయాలి. ఎలా చేస్తామో చూడండి. మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 ఏంటిదంటే, మెథడ్ 1లో మనం 100 రూపీస్ తీసుకున్నాం, 10% డిస్కౌంట్ అంటే ఎంత ఇచ్చిండు, 90/100. అలా ఎన్ని ఇచ్చిండు మనకు, 90/100, 90/100 రాసినాం. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, 2 zeros క్యాన్సల్, 20 క్యాన్సల్, ఎంత వచ్చింది, 81% వచ్చింది. మరి 81% అంటే ఈ 100కు 81కు డిఫరెన్స్ ఎంత ఉంది, 19%. అంటే నీకు డిస్కౌంట్ ఇచ్చింది ఎంత, 19% ఇచ్చిండు. మనం ఏమనుకున్నాం, 10 + 10 ఇచ్చిండు 20 అని మనం అనుకున్నాం. ఇవ్వలేదు, ఇచ్చింది 19. అతను ఒకవేళ ఇవ్వాలనుకుంటే 20 అనేది డైరెక్ట్ ఇస్తాడు, కానీ మనం ఏమనుకున్నాం అంటే 20 కాదు, 19%. ఓకేనా. ఇదేంటిది 100లో అనుకున్నప్పుడు మెథడ్ 2 చేస్తున్నాం. చూడండి, మెథడ్ 2 అనేది ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాం, x + y + xy/100 అనుకున్నాం. డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి, -10 ప్లస్ అన్నాం కాబట్టి ప్లస్, -10 × -10 డివైడెడ్ బై 100. ఇక 20 గెట్స్ క్యాన్సిల్. -10 ఎంత, -20. ఇక మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, +1 అయింది. అంటే నీకు ఇచ్చింది ఎంత, -19%. 19% అంటే ఏంటిది, 19 మైనస్ అన్నది కాబట్టి డిస్కౌంట్ అనేది 19%కి ఈక్వల్, 19%కి ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ చేస్తున్నా చూడండి. ఈ థర్డ్ మెథడే ఇంపార్టెంట్, రేషియో మెథడ్. ఏ విధంగా చేయాలంటే చూడండి, 10% డిస్కౌంట్ అంటే 10% అంటే ఏ విధంగా రాస్తాం, 1/10. 10:10 వెళ్ళి 1 తీసేస్తే 9. అలానే మళ్ళీ 10% అన్నాడు, మళ్ళీ సేమే కదా, 1/10. 10:9 రాస్తే అప్పుడు ఏమైందో చూడండి, 100. 9 9s ఎంత, 81 వచ్చింది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 19% డిస్కౌంట్. లేదు నేను మెథడ్ 4 అని చేస్తా. ఎలా చేస్తాం మెథడ్ 4 అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నువ్వు కనుక పర్సెంటేజ్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఈజీగా సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తామో ఒక్కసారి చూడండి. నీకు 100% అన్నాం అనుకోండి, 10% డిస్కౌంట్.
100లో 10 అంటే ఎంత 10 తీసేయండి ఎంత 90 మరి 90లో 10% అంటే ఎంత 9 కాబట్టి ఎంత 90లోకి 9 తీసేస్తే 81 అంటే నువ్వు 100 కాస్త 81 పే చేస్తున్నావు అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు 19% కదా అది నోటికి చేయాలి ఒక్కసారి చూడండి 100లో 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ అంటే ఎంత -10 అంటే 100లోకి 10 తీసేస్తే ఎంత 90 ఈ 90లో 10% అన్నాడు 90లో 10% అంటే ఎంత -9 కాబట్టి ఎంత వచ్చింది 81 కాబట్టి 100లోకి 81 డిఫరెన్స్ ఎంత 19% అవునా కదా ఇక్కడికైనా గుర్తుపెట్టుకోండి ఓకేనా మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు 10% 20% ఇచ్చిందని సంబరపడద్దు అక్కడ ఇచ్చింది 19% అని మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ 10లు 20లు 30లు ఇచ్చినప్పుడు మాత్రం ఇది నోటికి చేయాలి ఒకవేళ 10 20లు కాదనుకోండి వేరే నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అంటే ఎలా 14 2/7 11 1/9 1/9 కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు మాత్రం రేషియో మెథడ్ కన్ఫర్మ్గా నేర్చుకోవాల్సిందే నువ్వు రేషియో మెథడ్ నేర్చుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను ఇలా చేసినని 4 మెథడ్లు చెప్పినని వావ్ అనిపించదు దాంట్లో మనకు కావాల్సినది ఏంటంటే రేషియో మెథడ్ నేర్చుకుంటే అన్నిటికీ యూజ్ అవుతుంది ఒకవేళ 10 20 30 ఇలా ఇచ్చింది అనుకోండి ఏం చేయాలి 4th మెథడే ఇంపార్టెంట్ అవునా కదా కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈజీగా ప్రాబ్లం అనేది వస్తుంది ఓకేనా ఫస్ట్ మెథడ్ ఏమనుకున్నాం 100లో 10 పోతే 90/100 మళ్ళీ 90/100 2 టైమ్స్ చేసినాం లేదు అంటే ఏం చేసినాం xy + xy/100 -10 -10 -20 -20లోకి +1 తీసేస్తే -19 అంటే ఏంటిది డిస్కౌంట్ మైనస్ అంటేనే డిస్కౌంట్ అయిపోయింది కదా లేదు ఇలా రాసినాం అనుకోండి 1/10 10:9 10:9 10 స్క్వేర్ 100 9 స్క్వేర్ ఎంత 81 అయిపోయా ఏమైనా ఉందా ఏమి లేదు వెరీ గుడ్ నెక్స్ట్ 4th మెథడ్ చూసినట్లయితే 100లో 10% 90 90లో 10% 9 కాబట్టి ఏమైంది 90లోకి 9 తీసేస్తే 81 100 నుంచి 81 డిఫరెన్స్ ఎంత 19% డిస్కౌంట్ 19% అనేది డిస్కౌంట్ ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏమి ఇచ్చిండు సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 20%, 50% అండ్ 30% అన్నాడు ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఎంత ఓన్లీ 2 ఇచ్చినప్పుడు అది కూడా 10 ఇచ్చినప్పుడే నేర్చుకున్నాం అవునా కదా ఇప్పుడు ఇక డైరెక్ట్ అనేది రావాలి ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి 20% అన్నాం ఓకేనా 20% అంటే ఏం రాయొచ్చు మనం 1/5 నెక్స్ట్ తర్వాత 50% అన్నాం 50% అంటే ఎంత 1/2 నెక్స్ట్ 30% అన్నాం 30% అంటే ఎంత 3/10 ఓకేనా ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి 5లోకి 1 తీసేస్తే 4 నెక్స్ట్ 2లోకి 1 తీసేస్తే 1 నెక్స్ట్ 3లోకి 10లోకి 3 తీసేస్తే 7 అయిపోయింది కదా క్యాన్సిల్ చేయండి 2 1s 2 2s ఓకేనా 5 × 3 ఎంత 15 5 3s 15 30% అన్నాడు కదా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 20% అంటే 1/5 5లోకి 1 తీసేస్తే 4 50% అంటే 1/2 కాబట్టి 2లోకి 1 తీసేస్తే 1 నెక్స్ట్ 30% అన్నాడు కాబట్టి 10లోకి 3 తీసేస్తే ఓకేనా ఇదెంత 10 - 3 7 కదా 10 - 3 7 ఏమొచ్చిందంటే చూడండి 2 2s 4 అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ 2 1s నెక్స్ట్ 2 5s చేసాం అప్పుడు ఏమొచ్చిందంటే చూడండి ఇక్కడ ఎంత వచ్చింది 5 5s 25 ఎంత వచ్చింది 7 అనేది రావడం జరిగింది 18/25 ఈ 25 కాస్త 7 అయింది కాబట్టి 18 అని రాసినాం 18/25 ఇంటూ 100 కదా పర్సంటేజ్ అంటే 25 1s 25 4s 18 4s ఎంత 72% ఓకేనా 72% అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ రేషియో మెథడ్లో చేస్తే మరి మీరే ఇంతకుముందు అన్నారు కదా 10 20లో ఇచ్చినప్పుడు నోటికి చేయమని చేయొచ్చు ఓకేనా నువ్వు పర్సంటేజ్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఈజీగా సాల్వ్ చేస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి 20% 1/5 5లోకి 1 తీసేస్తే ఎంత 4 5:4 50% అంటే 1/2 2లోకి 1 తీసేస్తే ఎంత 1 30% అంటే 3/10 ఓకేనా 10లోకి 3 తీసేస్తే 7
ఇది 2 ఉంది కాబట్టి 2 2s 2 5s 5 into 5 ఎంత 25. నెక్స్ట్ 7 నువ్వు 25 రూపీస్ కాస్త 7 అమ్మినవు కాబట్టి ఎంత లాభం వచ్చింది 18 వచ్చింది. 18/25 ఇంటూ 100 25 4s 18 4s 72%. మరి నోట్కి ఎలా చేస్తారు ఇంతమంది మీరు నోట్కి చెప్పారు కదా చెప్పచ్చు ఈజీగానే. 100 రూపీస్ తీసుకో 100లో 20%. 100లో 20% అంటే ఎంత 20 ఓకేనా. 100లో 20% అంటే ఎంత 20 కాబట్టి ఎంత 80. ఈ 80లో 50% అన్నాడు. 80లో 50% అంటే ఎంత -40 అంటే ఎంత అన్నట్టు 40 ఓకేనా. ఈ 40లో మళ్ళీ ఎంత పర్సెంట్ అన్నాడు 30% అన్నాడు. 30% అంటే ఎంత 4 3s 12 కాబట్టి -12 ఎంత 40లోకి వెళ్ళి 12 తీసేస్తే 28. 100 రూపాయలు కాస్త నీకు 28 రూపాయలకే వస్తుంది అంటే ఎంత వచ్చింది డిస్కౌంట్ 72%. దీన్నే నోటికి చేయాలి. నోటికి చేసినట్లయితే అయిపోతుంది ఓకేనా. క్లారిటీగా వినండి మళ్ళీ చెప్తున్నా. 100లో 20% అంటే 20 తీసేయండి. 100లో 20 తీసేస్తే 80. మరి 80లో హాఫ్ ఎంత 40. మరి 8లోకి వెళ్ళి 40 తీసేస్తే 40. మరి 40లో 30% ఎంత 12. 40లోకి వెళ్ళి 12 తీసేస్తే 28. 100 రూపీస్ది నీకు 28 రూపీస్కి వచ్చిందంటే ఎంత ప్రాఫిట్ ఇచ్చింది 72. కాబట్టి 72 అనేది డిస్కౌంట్. ఇప్పటిదాకా మనం నేర్చుకుంది 2 ఇచ్చినప్పుడు 10% ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు 30 తర్వాత 20 తర్వాత 50. దీన్నే సక్సెసివ్ డిస్కౌంట్ లేదా సక్సెసివ్ ప్రాఫిట్ అని అంటాం ఓకేనా. కాబట్టి వరుస రాయితీలు లేదా వరుస లాభాలు అన్నప్పుడు ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మనకు 4 ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి మరి 10లు 20లు 30లు కాకుండా ఇంకా వెరైటీగా ఏమన్నా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ది ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఆఫ్ 4 సక్సెసివ్ డిస్కౌంట్ 12 1/2 9 1/11 11 1/9 అండ్ 10% అన్నాం. కాబట్టి ఏ విధంగా చేయాలి ఫస్ట్ నీకు వాల్యూస్ తెలియాలి. 12 1/2%. 12 1/2 అంటే ఎంత 1/8. నెక్స్ట్ తర్వాత 9 1/11. 9 1/11 అంటే ఎంత 1/11. నెక్స్ట్ తర్వాత 11 1/9 అంటే ఎంత 11 1/9 అంటే 1/9. నెక్స్ట్ తర్వాత 10% అంటే ఎంత 10% 1/10. ఇప్పుడు రాయండి 8లోకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత 7. 8:7. 11లోకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత 10 రాస్తున్నాం. నెక్స్ట్ 9లోకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత 8 రాస్తున్నాం. మరి 10లోకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత 9 రాస్తున్నాం. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి 8. నెక్స్ట్ ఇక్కడ 9. నెక్స్ట్ ఇక్కడ 10 అంటే ఏమొచ్చింది మనకు 11:7 వచ్చింది. 11లోకి వెళ్ళి 7 తీసేస్తే 11లోకి వెళ్ళి 7 తీసేస్తే ఎంత 4/11. మీకు 4/11 అంటే తెలుసు 40 ఎంత రావాలి 36 4/11 ఓకేనా. 36 4/11% డిస్కౌంట్ అనేది వచ్చింది. 1/11 అంటే ఏమనుకున్నాం 11 కదా. 1/11 అంటే చూడండి ఎంత 1/9 అనుకున్నాం. దాన్ని ఇంటూ చేసినాం అనుకోండి. ఇంటూ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడు కానీ 11 ఉందంటే కింద ఎంత ఉండాలి 9 అనేది ఉండాలి. మరి ఇక్కడ 4 వచ్చిందంటే ఏం చేయాలి 9 4s అనే కదా 36. 9 4s 36. కాబట్టి 4/11 అంటే ఎంత 36/11. మీకు ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే 1/11 అంటే ఎంత వస్తుంది 9 1/11 అవునా కదా. మరి 2/11 అంటే ఎంత వస్తుంది దీనికి డబుల్ 18 2/11. నెక్స్ట్ 4/11 రావాలంటే ఏంటిది 9 4s 36 4/11%. ఇది మనకు కదా కావాల్సింది. ఇవన్నీ మీకు నోటికి రావాలి. మీకు 1/2 నుంచి 1/20 వరకే కాదు ఓకేనా. 3/7 2/7 5/7 6/7 వరకు నేర్పినాం. నెక్స్ట్ 1/8 కాదు 3/8 5/8 7/8 వరకు నేర్చుకున్నాం. 1/11 కాదు 2/11 3/11 నెక్స్ట్ 5/11 వరకు కూడా నేర్చుకున్నాం. ఇలా ఎప్పుడైతే దీనిపైన గ్రిప్ ఉంటుందో మనకి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వెరీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి నీకు తెలవాల్సింది ఏంటిది 12 1/2 అంటే ఎంత 1/8. నెక్స్ట్ 9 1/11 అంటే 1/11.
11 1/9 అంటే 1/9, 10%. 10% అంటే ఎంత? 1/10. 1/10 అనేది వచ్చింది. ఇలా డిస్కౌంట్లు ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ మనకి ఇంకేమంటాడంటే అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు బై 1 గెట్ 1 అని, బై 2 గెట్ 1 ఫ్రీ అని, బై 3 గెట్ 1 ఫ్రీ అనేది ఇస్తాడు. అలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? అప్పుడప్పుడు మనం షాపింగ్కి వెళ్తాం కదా, షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంది బయట ఏ విధంగా కనిపిస్తుంది అంటే బై 1 గెట్ 1 అని లేదా బై 2 గెట్ 1 ఫ్రీ అని ఇలా కనిపిస్తుంది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. ఏ విధంగా ఇస్తారంటే చూడండి, బై 3 గెట్ 1 ఫ్రీ అంటాం. గెట్ 1 ఫ్రీ, గెట్ 1 ఫ్రీ. ఓకేనా? మరి పర్సంటేజ్ దేనికి ఈక్వల్ అంటాడు? బై 3 గెట్ 1 ఫ్రీ అన్నాం కదా, బై 3 గెట్ 1 ఫ్రీ. మరి పర్సంటేజ్ ఓకేనా ఈజ్ రిజల్ట్ టు బి అంటాడు. ఓకేనా? అంటే నువ్వు ఎంత మనకు ఇచ్చినట్టు. ఓకే, ఒక్కసారి చూసినట్లయితే ఎంపీ అంటే మార్కుడ్ ప్రైస్, ఎస్పీ అమ్మింది ఎంత. ఓకేనా? చూడండి మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 4 ఆర్టికల్స్. ఓకేనా? అమ్మింది 3A అంతే కదా, ఒకటి ఫ్రీ ఇస్తుండు కాబట్టి అమ్మింది ఎంత? 3A ఇస్తుండు. కాబట్టి ఏ విధంగా రాస్తామంటే ఈ 4 అనేది 3 అయిందంటే ఎంత డిక్రీజ్ అయింది? 1/4. 1/4 అంటే ఎంత మీకు తెలుసు? 25%. 25% అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఏంటిది? మార్కుడ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. బై 3 గెట్ 1 ఫ్రీ అన్నాం అంటే మొత్తం ఇక్కడ టోటల్ ఆర్టికల్ ఏమో 4 ఉన్నాయి, సెల్లింగ్ ప్రైస్ ఏమో 3 ఆర్టికల్స్ ఉన్నాయి. కాబట్టి 4:3 రాసినాం. ఈ 4 నుంచి 3 అంటే ఎంత డిక్రీజ్ అయింది? 1/4. ఓకేనా? డిస్కౌంట్ అనేది దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? మార్క్డ్ ప్రైస్. ఆల్రెడీ చెప్పిన కదా. ఓకేనా? డిస్కౌంట్ క్యాల్కులేటెడ్ ఆన్ మార్క్డ్ ప్రైస్, ప్రాఫిట్ పర్సెంటేజ్ క్యాల్కులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. నెక్స్ట్ అలానే ఇలా ఇచ్చిన అనుకోండి, ఇంకోటి ఇక్కడ బై 7 గెట్ 3 ఫ్రీ అన్నాడు అనుకోండి, గెట్ 3 ఫ్రీ అన్నాం అనుకోండి. లేకుంటే మనకు కావాల్సింది ఏంటిది? ఎంపీ తర్వాత ఎస్పీ. ఇప్పుడు రాసినట్లయితే ఇక్కడ 7 + 3 ఎంత? 10. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7 కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3/10. 3/10 అన్నాం కదా. ఓకేనా? ఒకవేళ పర్సంటేజ్ తెలియనప్పుడు ఏం చేయాలి? ఇంటూ 100. 0 గెట్ క్యాన్సిల్. ఏమవుతుంది? 30%. 30% అనేది రావడం జరిగింది. ఓకేనా? కరెక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బై 3 గెట్ 1 ఫ్రీ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమొచ్చింది? 25%. బై 7 గెట్ 3 అన్నాం అనుకోండి, ఎంత? 10:7 అంటే 3/10. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం 30% అంటే 3/10 కదా. కాబట్టి ఈ విధంగా రావాలి. లేదు నేను ఇంకా రాస్తున్నా అంటే ఏ విధంగా రాస్తున్నాం అంటే చూడండి, ఇక్కడ బై 5 గెట్ 1 ప్లస్ 10% అడిషనల్ డిస్కౌంట్. ఓకేనా? అడిషనల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ టు బి అంటాడు. ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ టు బి అంటే ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్? ఇంతకుముందు ఏమి ఇచ్చినామని చూడండి, ఓన్లీ బై 7 గెట్ 3 అన్నాం. ఇక్కడ బై 5 గెట్ 1 అని అంటున్నాం, ప్లస్ 10% అడిషనల్గా ఇస్తున్నంట. క్లియర్గా వినండి, ఎందుకంటే ఇంత క్లియర్గా మళ్ళీ మీకు ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే ఒకటి నేర్చుకున్నామంటే దానికి లింక్ బేస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ జనరల్ రాసినాం. ఓకేనా? తర్వాత అడిషనల్గా ఇచ్చినప్పుడు కూడా మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు ఎంపీ ఏమవుతుంది? ఎంపీఎస్పీ అయింది. ఎంపీ అంటే 5 + 1 ఎంత? 6:5. 6:5. మరి 10% డిస్కౌంట్ అంటే 10:10 లకెళ్ళి 1 తీసేస్తే 10% అంటే 1/10 కదా, అదే రాసినాం. ఓకేనా? క్యాన్సిల్ చేయండి. 5 1s 5 2s, నెక్స్ట్ 3 2s, నెక్స్ట్ 3 3s, 2 2s ఎంత? 4:3. ఓకేనా? 4 లకెళ్ళి 3 తీసేస్తే ఎంత? 1/4. 1/4 అంటే ఎంత? 25%. అయిపోయింది. ఏమైనా ఉందా? ఏం లేదు, వెరీ ఈజీ. 10% 1/10, 10 లకెళ్ళి 1 తీసేస్తే 9 అయిపోయింది. ఓకేనా? బై 5 గెట్ 1 అన్నాడు కదా, 6 టోటల్ ఆర్టికల్ 6, అమ్మింది 5 కదా, కాబట్టి 6:5. ఓకేనా? 6:5 10:9 చేస్తే ఎంత వచ్చింది? 4:3. ఓకేనా? 4 నుంచి 3కి డిఫరెన్స్ 1/4. 1/4 అంటే ఎంత? 25%. వెరీ ఈజీ, అవునా కదా? నెక్స్ట్ మనకి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం? ఇక్కడ కూడా ఒకసారి చూడండి, మనకు సేమ్ అనేది ఇచ్చిండు కాబట్టి దానికి కొంచెం అడిషనల్గా ఏ విధంగా రాయాలి
అడిషనల్గా రాసినట్లయితే ఏ విధంగా వస్తుంది? ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? ఓకే, పర్సంటేజ్ ఇచ్చి ఈక్వల్ టు డిస్కౌంట్ అన్నాం కదా. ఓకేనా, ఇప్పుడు ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, 3 ఈక్వల్ సక్సెసివ్ డిస్కౌంట్ పర్సంటేజ్ అలోస్ అండ్ ఆర్టికల్ యాజ్ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 78.4 ఫైండ్ ది ఈచ్ ఈక్వల్ డిస్కౌంట్ పర్సెంట్ అన్నాడు. మనోడు ఏం చేసిందంటే ఒక 3 డిస్కౌంట్లు ఇచ్చిండట. ఆ 3 డిస్కౌంట్స్ అనేది దేనికి ఈక్వల్ ఇచ్చిండంటే 78.4కి ఈక్వల్ అన్నాడు. ఓకేనా, మరి ఎంత పర్సెంటేజ్ ఇస్తే, ఒక్కొక్కటి ఎంత పర్సెంట్ ఇస్తే మనకు 78.4కు ఈక్వల్ అవుతుంది అని క్వశ్చన్ అడిగిండు. వెరీ ఈజీ. మనం చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే 3 మెథడ్స్ అనేది అప్లై చేస్తా. ఎలా చేస్తానంటే చూడండి, మెథడ్ 1 అని రాస్తున్నా. మెథడ్ 1 అనేది రాసినప్పుడు ఏ విధంగా రాస్తామంటే మనకేం తెలియదు కదా, డిస్కౌంట్ అనేది x/100 x/100 రాసినాం. ఈక్వల్ టు ఎంత రాయాలి మరి? 100లో 78.4%కి ఈక్వల్ అంటే ఎంత ఇచ్చినట్టు డిస్కౌంట్? 21.6%. దీన్ని సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నేను దీన్ని చేయాలంటే నాకు కొంచెం కష్టమే అనిపిస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా చూడండి, మెథడ్ 2 అనేది చేసినట్లయితే మెథడ్ 2 చేస్తాం. లేదా దీన్ని సాల్వ్ చేయలేము అంటే x ఇంటూ x క్యూబ్ కాబట్టి ఎక్స్ క్యూబ్ అని రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే అటు సైడ్ తీసుకెళ్లేసరికి ఏమవుతుందంటే 216 ఇది రాసినట్లయితే ఆన్సర్ అనేది ఎలా వస్తుందంటే మనకు కొంచెం క్యూబులు వస్తుంది కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది. ఓకేనా, కాబట్టి నేను అప్పుడు ఏం చేయాలంటే నేను సెకండ్ మెథడ్ చేస్తున్నా. ఈ మెథడ్ దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ మనకే టైం అనేది వేస్ట్ అవుతుంది. అవునా కాదా? ఓకే, ఏ విధంగా చేస్తున్నా అంటే 100 తీసుకున్నా 78.4 తీసేస్తే 100లోకి వెళ్ళి 21.6. ఓకేనా, ఈ పాయింట్ తీయాలంటే 0. ఇప్పుడు 3 సింగిల్ డిస్కౌంట్ ఇచ్చింది కదా, ఈక్వల్ అన్నాడు కాబట్టి ఏం చేస్తున్నా, క్యూబ్ రూట్ కడుతున్నా. ఇదెంత 10. నెక్స్ట్ క్యూబ్ రూట్ 1000 ఎంత 10. క్యూబ్ రూట్ 216 ఎంత 6. ఓకేనా, 2 5 నెక్స్ట్ 2 3 వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 2/5. 2/5 అంటే ఎంత 40% కదా. ఓకేనా, నీకు 1/5 అంటే 20 తెలిసినప్పుడు 2/5 ఎంత 40. 3/5 60. 4/5 80. వెరీ ఈజీయే కదా, వెరీ ఈజీగా రాసినాం. ఓకేనా, ఇలా రావాలి. అంతేకాని నేను ఇలా చేసుకుంటూ కూర్చుంటే మీకే లాస్ అవుతుంది కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత మెథడ్ 3 రాయొచ్చు కదా అంటే రాయొచ్చు. ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు కదా అంటే చెయ్యి, పోయేదేముంది. 100 రూపీస్ తీసుకున్నాం, 100లో నీకు 40% వచ్చింది. 40% అంటే ఎంత 40 కాబట్టి 100లోకి వెళ్ళి 40 తీసేస్తే 60. మళ్ళీ 60లో 40% ఎంత -24. ఓకేనా, ఎంత ఇది -40. 6 4 24 తీసేస్తే ఎంత 36. ఓకేనా, ఈ 36లో 40% అంటే ఎంత? ఓకేనా, 36కు డబుల్ ఎంత 72. 72కు డబుల్ 114 ఎంత 14.24 తీసేస్తే ఎంత వచ్చింది 21.6. ఈ 100 నుంచి 21.6 తీసేస్తే ఎంత 78.4 కదా. ఓకే, వెరీ ఈజీ. నీకు ఏం రావాలి ఇక్కడ, పర్సెంటేజ్ అనేది పర్ఫెక్ట్ రావాలి. పర్సెంటేజ్ వస్తే ఈజీగా చేయొచ్చు. అవునా కదా. 100లో 40 తీసేస్తే 60. 60లో 40 24 తీసేస్తే 36. 36లో 40 అయిపోయా. ఓకేనా, నీకు 36లో 40 రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 36కు డబుల్ 72. 72కు డబుల్ 14.4. ఓకేనా, ఇక 36లోకి వెళ్ళి 14.4 తీసేస్తే అయిపోయా 21.6 వచ్చింది. 100కు 21.6కు డిఫరెన్స్ ఎంత 78.4. అవునా కదా, వెరీ ఈజీ కదా. నువ్వు ఏ మెథడ్ అయినా చేయి. ఇక్కడ 100 అని కూడా రాసుకోవచ్చు. 100 నుంచి ఇస్తున్నాం కాబట్టి 100 ఇంటూ x/100 ఇంటూ x/100 ఇంటూ x/100 అలా రాయకండి. నాకు తెలిసింది ఏంటిది, 100 రూపాయలు అనేది ఇప్పుడు 78.4 డిస్కౌంట్ ఇస్తున్నంటే ఎంతకు వస్తుంది 21.6 కదా. 100 నుంచి 21.6 ఈ పాయింట్ తీసేస్తే 0. ఓకేనా, 3 అన్నాడు కదా, 3 అన్నాడు కాబట్టి క్యూబ్ రూట్, 2 అంటే స్క్వేర్ రూట్ చేసినట్లయితే ఆన్సర్ అయిపోయినట్టే కదా. వెరీ ఈజీ, వెరీ ఈజీ. 1000 క్యూబ్ ఎంతనా, క్యూబ్ రూట్ ఆఫ్ 1000 10. క్యూబ్ రూట్ ఆఫ్ 216 6. ఓకేనా, క్యాన్సల్ ఇస్తే 5:3. 5 రూపీస్ నుంచి 3 ఇస్తే డిస్కౌంట్ 2 కదా. 2/5 అంటే నీకు తెలుసు 40%. 3/5 60.
1/5 20. ఇవన్నీ నీకు ఎప్పుడు వస్తాయి? బై ప్రాక్టీస్ చేసి వస్తాయి. ఇక్కడ మ్యాథ్సా నాన్ మ్యాథ్సా అని ఇక్కడ సంబంధం లేదు. ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినా అన్న దానిపైననే డిపెండ్ అయి ఉంది. ఓకేనా? మీరు ఒకవేళ తెలంగాణ గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, 15 days టైం ఉంది. ఓకేనా? ఈ 15 daysలో రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమి ఇచ్చినట్టు చూడండి, మళ్ళీ సేమే కదా. ఏ షాప్ కీపర్ గివ్స్ 3 articles free on purchases of 11 articles. He also allows a discount of 12.5%. What is the effective discount in the transaction? ఇది 2018 SSCలో వచ్చిన క్వశ్చనే కదా. 2018 SSC CGL లో వచ్చిన క్వశ్చనే. మరి ఏ విధంగా చేయాలి? కరెక్ట్ చూడండి. MP నెక్స్ట్ SP ఏమన్నాడంటే బై షాప్ కీపర్ గివ్స్ 3 article ఆన్ పర్చేస్ 11 article అన్నాడు. టోటల్ ఎన్ని ఆర్టికల్స్? 14. మరి అమ్మింది ఎంత? 11. అయిపోయింది. 12.5% అంటే నీకు తెలుసు. 12.5% అంటే ఎంత? 1/8. మరి 8 ఎంత రాస్తున్నాం? 7 కదా రాయాల్సింది. అయిపోయింది. 7 1s 7 2s 2 8s 16 ఎంత? 11. 16లోకి వెళ్ళి 11 తీసేస్తే ఎంత? 5/16. 5/16 అంటే నీకు తెలుసు 31.25. ఓకేనా? 31.25 అంటే ఏమొచ్చింది మనకు? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. అరే 5/16 నాకు 1/16 తెలియదా అంటే నీకు 1/16 తెలుసు. 1/16 అంటే 6.25. ఇప్పుడు నేనేం అడిగినా? 5/6 అడిగిన, 16 అడిగినా. అంటే దీన్ని ఏం చేయాలి? 5 × 6 అంటే 30. 25 5s 125 పైన 1. 5 6s 30. 30 + 1 ఎంత? 31. కాబట్టి ఈ విధంగా చేస్తే ఆన్సర్ అనేది అయిపోతుంది. నీకు ఫస్ట్ 5/16 తెలియాలంటే ఏం తెలియాలి? 1/16 తెలియాలి. నేను 3/7 అడిగిన అనుకోండి, నీకు 1/7 అని తెలియాలి కదా. నీకు 2/7 అంటే 1/7 అని తెలియాలి కదా. నేను 3/8 అడిగిన అనుకోండి, నీకు 1/8 అనేది తెలియాలి. కాబట్టి ఎప్పుడు కానీ నీకు ఏదైనా వచ్చిందనుకోండి, దానికంటే ముందు బేస్ ఏమున్నది? ఓకే, నీకు 1/8 అంటే ఏం తెలుసు? నీకు 12.5 అని తెలుసు. మరి 3/8 అంటే ఏం చేయాలి? ఇంటూ 3. ఓకేనా? 12 3s 36. తర్వాత అక్కడ 1 ఉంది కాబట్టి 37.5 అయిపోయింది. పెద్ద డిఫరెంట్ ఏమైనా ఉందా? కాబట్టి బేస్ను మర్చిపోవద్దు. ఆ బేసిక్ వచ్చినా కూడా మనం ఎంత డెప్త్గా ఇచ్చినా కూడా సాల్వ్ చేయొచ్చు, అవునా కదా. నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా మనకు 2019లో SSC CGLలో ఇచ్చిన క్వశ్చనే. ఒక్కసారి చూసినట్లయితే ఏ విధంగా ఇచ్చిండు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చిండంటే 13 articles అన్నట. ఏ షాప్ కీపర్ 3 articles free at purchase of every 13 articles and also offer a discount of 14.28 and still ends 1/3%. Then find ratio between మార్క్డ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. ఓకేనా? ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే దుకాణదారుడట 13 వస్తువులను కొనుగోలు చేసినట్లయితే 3 వస్తువులను ఫ్రీగా ఇస్తుండు, అవునా కదా. మరి 3 వస్తువులను ఇస్తుండంటే నేను ఏ విధంగా రాస్తున్నా అంటే CP/MP కాస్ట్ ప్రైస్కు ఎంపీకి మార్కుడు ప్రైస్కు ఏమని రాస్తున్నా అంటే X/Y అని రాస్తున్నా. X/Y అని రాసినట్లయితే దానికంటే ముందు నేను ఏం రాస్తున్నా అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 13 article + 3 article ఏమవుతుంది? 16 article. ఇదేమో 13 article. 16:13. మరి ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? 14.28 అన్నా. నెక్స్ట్ 14 2/7 అన్నా. నీకు తెలవాల్సింది ఏంటిది? 1/7. 1/7 కాబట్టి 7:6. ఇప్పుడు నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇదంతా X/Y అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే చూడండి 8.33 అన్నా. నెక్స్ట్ 8 1/3% అన్నా. 1/12 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక 12:2. ఓకేనా? +1 కలిపితే 13. ఇప్పుడు ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఇక ఇది డివైడెడ్ బై ఇది అవుతుంది. అంటే ఏ విధంగా వస్తుందంటే చూడండి, ఇక ఇవి 2 ఇంటూ చేయాలి, ఇక రిమైనింగ్ అవి ఇంటూ చేయాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 12 ఇంటూ నెక్స్ట్ 13 ఇంటూ 6 నెక్స్ట్ 13 ఇంటూ 16 ఇంటూ 7 క్యాన్సల్ అయిపోయింది కదా. 13 క్యాన్సల్.
4 3 జా 4 4 జా 2 2 జా 2 3 జా 3 into 3 ఎంత 9 7 into 2 ఎంత 14 మనం చేసింది ఇగో సిపి ఇస్ టు ఎంపీ చేసాం మరి క్వశ్చన్లో ఏం అడిగిండు ఓకేనా మనకు అడిగింది ఏంటిది ఎంపీ సిపి అడిగిండు మరి ఎంపీ సిపి అడిగినాం కాబట్టి మనం కనుక్కున్న ఎంత సిపి ఎంపీ అడిగినాం ఓకేనా మనకు కావాల్సింది ఏంటిది ఎంపీ సిపి కాబట్టి 14:9 అయిపోయి ఓకే ఆప్షన్ చూడండి బి ఇక్కడ ఆప్షన్ దొరికిందని 9:14 అని పెట్టకండి ఓకేనా ఎంపీ సిపి అడిగిందా సిపి ఎంపీ అడిగిందా మీరు బాగా క్లారిటీగా తెలుసుకోవాలి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏమడిగిందంటే డైరెక్ట్ మనకు ఎంపీ ఎస్పీ అంటే ఏం తెలుసు 16 ఆర్టికల్స్ 13 ఆర్టికల్స్ డిస్కౌంట్ ఇచ్చిండు డిస్కౌంట్ ఇస్తే మనకి ఏమైపోయిందంటే సిపి ఎంపీ అయిపోయింది ఓకేనా అప్పుడు ఏమైపోయింది మనకు కావాల్సింది ఏంటిది ఇక ఇవి ఇంటూ కావాలి కాబట్టి ఇగో రైట్ ఆపోజిట్లో కదా కావాల్సింది 13 6 12 వన్ సైడ్ రండి 16 7 13 వన్ సైడ్ రాస్తే ఆన్సర్ అయిపోయింది వెరీ ఈజీయే కాదా అవునా కదా ఎక్స్ టు వై రావాలంటే డివైడెడ్ బై చేయాలి డివైడెడ్ బై అంటే ఏం చేస్తున్నాం అంటే క్రాస్గా చేస్తున్నాం అంటే ఇవి సైడు ఇది ఒకటి ఓకేనా నెక్స్ట్ ఇది ఇక్కడ చేసినట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుంది కాబట్టి డిస్కౌంట్ ప్రాబ్లం ఏమి ఇచ్చినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలి ఇంకా కొన్ని ప్రాబ్లం మనం డిస్కస్ చేసినట్లయితే ఏ విధంగా వస్తుంది ఒక్కసారి చూడండి ఇక డిస్కౌంట్కి సంబంధించిన క్వశ్చన్సే ది మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 6000 ఇఫ్ హోల్సేలర్ ఆఫర్ టు సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 20% 15% దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అన్నాడు 6000 అనేది ఎంపీ ఉందంట దానిపైన ఎంత ఇచ్చిండట మార్కప్ పర్సంటేజ్ అనేది ఒకటేమో 20% 15% ఇచ్చిండు ఇప్పుడు ఎంతకు అమ్ముతుండు కొన్నది 6000 రూపాయలేమో మార్కుడు ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చిండు కదా అయితే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని క్వశ్చన్ అడిగిండు వెరీ ఈజీ నువ్వు మెథడ్ 1 చేస్తా అంటే మెథడ్ 1 చేయి లేదా మెథడ్ 2 అంటే ఇలా చేయండి 6000 ఇంటూ ఎంత 20% అంటే ఎంత 80/100 తర్వాత ఏమిచ్చిండు 15% అంటే ఎంత 85/100 దీన్ని సాల్వ్ చేస్తే వస్తుంది మెథడ్ 1 లేదా మెథడ్ 2 అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి ఓకే నీకు 20% అంటే 20% అంటే ఎంత 1/5 మరి 15% అంటే ఎంత 3/20 5 లకెళ్ళి 1 తీసేస్తే ఎంత 4 20 లకెళ్ళి 3 తీసేస్తే ఎంత 17 కాబట్టి 5 1 జా 4 1 జా 4 5 జా 25 నెక్స్ట్ 1 into 7 ఎంత 17 ఇది మార్క్డ్ ప్రైస్ ఎంత 6000 ఉంది మరి 17 పార్ట్స్ ఎంత 25 తో చేయండి 25 2 జా 50 100 కాబట్టి 25 240 జా 0 చేసినట్లయితే 17 4 జా 68 పైన 6 17 2 జా 34 ప్లస్ 6 ఎంత 40 వచ్చింది 4080 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ లేదు నేను ఇలా సాల్వ్ చేస్తా అంటే చెయ్యి పోయితే అయితే ఏం లేదు కదా లేదు నాకు ఇంకా బాగా వచ్చు అంటే ఎలా సాల్వ్ చేస్తా మెథడ్ 3 అని రాసినాం అనుకోండి మెథడ్ 3లో నువ్వు 6000 రూపీస్ అన్నాం కదా 6000లో 20% అన్నాడు 20% అంటే దేనికి ఈక్వల్ 10% అంటేనేమో 600 20 అంటే 1200 ఓకేనా ఇక -1200 6000 లకెళ్ళి 1200 తీసేస్తే 4800 మళ్ళా ఇక్కడ 15% కనుక్కోవాలి 15% అంటే 10% అంటే 480 సగం ఎంత అంటే 240 మొత్తం కలిపితే ఎంత వచ్చింది 720 -720 కాబట్టి 4080 నాకు ఇది ఫాస్ట్గా వచ్చు కాబట్టి ఈ విధంగా చేస్తా పోయేదేమని ఉందా నువ్వు మెథడ్ 1 చేసినా మెథడ్ 2 చేసినా లేదా మెథడ్ 3 చేసినా నీ క్యాల్కులేషన్ పైన డిపెండ్ అయి ఉంది 20% అంటే 1/5 5 లకెళ్ళి 1 తీసేస్తే 4 15% అంటే 3/10 10 లకెళ్ళి 3 తీసేస్తే 7 ఓకేనా లేదు 100లో 20 తీసేస్తే 80 100లో 15 తీసేస్తే 85 ఈ విధంగానన్నా చేయొచ్చు లేదు నాకు ఇది నోటికి వచ్చు ఇలానన్నా చేయొచ్చు ఓకేనా కాబట్టి డిస్కౌంట్ లేకుంటే సిపి ఎస్పీలు ఏమి ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే చూడండి ఇక్కడ ఆఫ్టర్ గెటింగ్ 3 సక్సెసివ్ డిస్కౌంట్
ఏ షర్ట్ with a list price 1500 is available at 1050 if the second discount 12.5 find the first discount అన్నాడు ఓకేనా ఇదే క్వశ్చన్ 2016 ఏపీ కానిస్టేబుల్ లో వచ్చిన క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఇప్పటి వరకు డిస్కౌంట్ 2 ఇచ్చిండు ఓకేనా ఎంత సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగిండు ఇక్కడ ఏం చేసిండంటే 1500 ఎంఆర్పి ఇచ్చిండు అమ్మింది కూడా ఇచ్చిండు 1050 ఏమి ఇచ్చిండు 2 డిస్కౌంట్ ఇచ్చిండు అందులో ఒక డిస్కౌంట్ ఇచ్చిండు నెక్స్ట్ది కనుక్కోమంటాడు కనుక్కోలేమా నీకు వచ్చు ఆల్రెడీ ఏం తెలుసు అంటే కాన్సెప్ట్ తెలుసుకున్నాం కాన్సెప్ట్ తెలిసింది లాజిక్ కూడా అప్లై చేయాలి మెథడ్ 1 అని చేస్తున్నాం మెథడ్ 1 అంటే చూడండి 1500 రూపీస్ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు 12.5 అన్నాడు ఓకేనా 12.5 అంటే ఎంత 100లో 12.5 తీసేస్తే 87.5 by 100 సెకండ్ ఏం చేస్తున్నామంటే డిస్కౌంట్ కాబట్టి 100 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చింది 1050 దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వస్తుంది లేదు నేను మెథడ్ 2 చేస్తున్నా మెథడ్ 2 చేస్తే ఇదెంత 1500 నెక్స్ట్ తర్వాత 12.5 అంటే ఎంత 7/8 ఓకేనా 7 ఎంత 12.5 అంటే 7/8 కాదు కదా ఎలా రాసిరు 12.5 అంటే మీనింగ్ ఎంత 1/8 కానీ 8లోకి వెళ్ళి 1 తీసేస్తే 7 రూపీసే కదా కాబట్టి ఏం రాస్తున్నాం x/100 తెలియదు కదా మనకు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంతకు వస్తుంది 1050 ఇక్కడికి వెళ్ళి క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇక 0 ఇక 20 క్యాన్సల్ ఓకేనా 15 1 15 70 ఓకేనా 7 1 7 10 8 into 10 ఎంత 80 మరి 80 వచ్చిందంటే 100కి 80 అనేది ఎంత తక్కువ ఉన్నది 20% కాబట్టి ఆప్షన్ ఏమి ఇచ్చిండు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ నీకు సెకండ్ డిస్కౌంట్ తెలియదు ఎక్స్ అనుకున్నాం బై 100 పర్సెంటేజ్ అంటే 100 కదా కాబట్టి ఈక్వల్ టు ఎంత 1050 క్యాల్కులేషన్ అనేది వెరీ ఈజీగా చేయాలి 20 15 70 7 10 10 into 80 అయిపోయాయి ఈ 80 అనేది 100కి ఎంత తక్కువ ఉంది 20 కాబట్టి ఆన్సర్ రావాలి నెక్స్ట్ చూసినట్లయితే మెథడ్ 3 నాకు కావాలి మెథడ్ 3 అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా నేను ఏం చేస్తున్నా అంటే 12.5% అంటే ఎంత 1/8 కాదు దీన్ని ఏం రాస్తున్నా అంటే 7/8 కదా మరి 8 పార్ట్స్ ఉంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎంత ఇచ్చిండు 1050 కదా ఇక 7 పార్ట్ ఉంటే 1050 ఓకేనా ఎంత రాసినాం 15 7 అంటే 150 ఎంత 1200 ఇక్కడ 1500కు 1200కు డిఫరెన్స్ ఎంత ఉంది 300 బై టోటల్ ఎంఆర్పి ఎంత 1500 కాబట్టి ఇక 20 3 1 3 5 1/5 మరి 1/5 అంటే ఎంత 20% అయిపోయి ఇంకేమైనా ఉందా ఏం లేదు కదా 7:8 ఈ 7 పార్ట్స్ ఉన్నందుకు 1050 కమ్మిండు అవునా కదా ఫస్ట్ది అంటే 1 పార్ట్ ఎంత 150 మరి 8 పార్ట్స్ ఉంటే 1200 అవునా కదా మరి ఫస్ట్ ఎంత ఉన్నది 1500 1200 డిఫరెన్స్ 300 కాబట్టి 300/1500 ఎంత 20% 1/5 అంటే 20% ఫాస్ట్గా చేయడం రావాలి నువ్వు ఎప్పుడైతే ఈ 1/5లు 1/4లు 1/6లు 1/7లు ఫాస్ట్గా ఉంటావో ఇక రాయనవసరం లేదు స్టెప్ అనేది ఓకేనా డైరెక్ట్ రాయాలి అంతేకాని 1/5 = 20% 1/4 = 25% అలా రాస్తే మీకే టైం అనేది వేస్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనం చేయాల్సింది ఇక్కడ కూడా 3 మెథడ్స్ చేయొచ్చా లేదా క్వశ్చన్ క్లారిటీగా చదవండి ఏమి ఇచ్చిండంటే చూడండి ఏమి ఇచ్చిండు 750 రూపీస్ ఏమో ఎంఆర్పి అంట దాంట్లో 20% తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చి దానిపై ఏమి ఇచ్చిండు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ 60 రూపీస్ పెట్టి ఎంత కమ్మిండు 700 రూపీస్ కమ్మిండంట అయితే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అని అడిగిండు వెరీ ఈజీ ఇక మీరు ఏం చేయొద్దు 20% 10% అంటే డైరెక్ట్ రాస్తున్నా చూడండి 3 మెథడ్స్ చేయొచ్చు దీన్ని కూడా చేయొద్దు ఇక 1/5 5:4 మరి 10% అంటే 10% 1/10 10:9 అయిపోయింది కదా ఇక 2 2s నెక్స్ట్ 2 5s 25 ఓకేనా తర్వాత 9 into 2 ఎంత 18 ఈ 25% ఉంటే
ఎంఆర్పి ఎంత ఇచ్చిండు 750. మరి 1 పార్ట్ ఎంత 25 30s. మరి 18 30s ఎంత 540. ట్రాన్స్పోర్టేషన్ పెట్టింది ఎంత 60 అంటే 600. అతని కొన్నదేమో 600కు, ఇప్పుడు అమ్మింది ఎంత 700. నువ్వు 600 కొన్నావు 700కు అమ్మినావంటే ఎంత లాభం 100/600. ఇక మొత్తం చేయద్దు 20 క్యాన్సల్ 1/6. 1/6 అంటే ఎంత 16/2/3%. 16/2/3% కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. లేదు నువ్వు 20% అంటే 100లోకి వెళ్ళి 80 తీసేస్తే, ఓకేనా, 20 తీసేస్తే 80. నెక్స్ట్ తర్వాత 10 తీసేస్తే 100లోకి వెళ్ళి 10 తీసేస్తే 90. నువ్వు అలా కూడా చేయొచ్చు. నువ్వు ఏ విధంగా చేసినా ఆన్సర్ అనేది వస్తుంది, అవునా కాదా? కాబట్టి ఇక నేను ప్రతిసారి మెథడ్ 3లు చెప్పద్దు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇక కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి, ఓకేనా. ఏ విధంగా వచ్చింది 20% అంటే 1/5. 5లోకి వెళ్ళి 1 తీసేసిన 4. 10లోకి వెళ్ళి 1 తీసేస్తే 9. ఇప్పుడు 25:18. 25 30s 750. 18 3s 540 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 60 కదా. 540కి 60 కలిపితే 600. నువ్వు 600 కొన్నావు 700కి అమ్మినావు, 100 రూపీస్ ప్రాఫిట్. కొన్నది 600. 0 క్యాన్సల్ అయితే 1/6. నీకు 1/6 అంటే తెలుసు కదా. 1/6 అంటే ఎంత 16/2/3. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మొన్న తెలంగాణ కానిస్టేబుల్ 2019 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. చాలామంది దీనికి కూడా 3 మెథడ్స్ చేయొచ్చు, ఓకేనా. 100లో 20% అంటే 80. 80లో 20% అంటే ఎంత 16, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 80లో 16 తీసేస్తే ఎంత వచ్చింది మనకు 18లో 16 తీసేస్తే 64. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి 64 కదా. 100కు 64కు డిఫరెన్స్ ఎంత 36. మరి 35కి 36 డిఫరెన్స్ ఎంత 1% ఈక్వల్ ఎంత 22 ఇచ్చిండు. 100% ఎంత 2200 కదా. ఆన్సర్ అనేది అయిపోయింది, ఓకేనా. 2200 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఎలా చెప్పారు నేను అందుకోసం చెప్తున్నా, పర్సెంటేజ్ అనేది హార్ట్ ఆఫ్ ది అరిథమెటిక్. నువ్వు ఒకవేళ పర్సెంటేజ్ కానీ రేషియో కానీ పర్ఫెక్ట్ నేర్చుకున్నట్లయితే 70% ప్రాబ్లమ్స్ అనేవి అరిథమెటిక్లో సాల్వ్ చేయొచ్చు. మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, పర్సెంటేజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే, ఓకేనా, ఏమేమి వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తాయి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి హార్ట్ ఆఫ్ ది అరిథమెటిక్ అంటే పర్సెంటేజ్. సెకండ్ ఏమొస్తుంది రేషియో అండ్ ప్రపోర్షన్. ఇవి రెండు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే 70% ప్రాబ్లమ్స్ అరిథమెటిక్లో సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి చూడండి ఏ విధంగా రాసినామంటే మెథడ్ 1 అనేది రాస్తున్నా. మెథడ్ 1 100 రూపీస్ తీసుకున్నా, 20% అన్నాం. 20% అంటే ఎంత -20 అంటే ఎంత 80. మళ్ళీ 80లో 20% అంటే, ఓకేనా, 8 2 16 కదా, -16 అంటే 64. ఓకేనా, ఎంత వచ్చింది 100కు 64కు డిఫరెన్స్ ఎంత, ఓవరాల్గా 36% ఇచ్చిండు. మనం ఏమనుకున్నాం 20% 40 ఇచ్చిండు అనుకున్నాం. 40 ఇవ్వలే, 36 ఇచ్చిండు, 36. కానీ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఇచ్చిండు 35 అన్నాడు. ఇగో 35%. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత 1%. 1% 22 అయితే 100% ఎంత 2200 అయిపోయింది. దీనికోసం ఇంతనా, ఓకేనా. వెరీ ఈజీగా చేయాలి, వెరీ ఈజీగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే మెథడ్ 2 అనేది ఇంకా ఈజీగా రావాలంటే ఇక్కడ 20% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ప్లస్ 20 20s 400/100. ఇక 20 క్యాన్సల్, -40 + 4 ఎంత 36%. ఇగో 35%. 1% ఈక్వల్ టు 22 అయితే 100% ఎంత 2200 అనేది ఫాస్ట్గా చేయడం రావాలి. అయిపోయింది. ఇంకేమైనా ఉందా? ఏం లేదు కదా. నువ్వు ఇలా చేసిన ఒకటే, లేకుంటే ఇలా చేసిన ఒకటే, కాబట్టి కొంచెం పర్సంటేజ్ రావాలి. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది x + y + xy/100. 20% తీసుకున్నాం కాబట్టి -20 -20 ఎంత -40. 20 20s 400. 20 క్యాన్సల్ అయితే ఎంత 4. కాబట్టి -40లోకి వెళ్ళి +4 తీసేస్తే 36. కానీ ఆల్రెడీ 35% అన్నాడు కదా.
వీటి మధ్య డిఫరెన్స్ 1% ఈక్వల్ 22 అయితే 100%. 100% ఎంత 2200. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఇలా సాల్వ్ అనేది చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఓకేనా, ఇప్పటి వరకు చూడండి మనకు నేర్చుకున్నది డిస్కౌంట్ పైన నేర్చుకున్నాం. ఓకేనా, డిస్కౌంట్ పైన నేర్చుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ డిస్కౌంట్ అంటే ఏంటిదో తెలిసింది, మార్కప్ పర్సెంటేజ్ అంటే ఏంటి తెలిసింది, తర్వాత లేబుల్డ్ ప్రైస్ అంటే ఏంటిదో తెలిసింది. వీటిపైన ఒకసారి ఐడియా చూసినట్లయితే మనకు ఈజీగా అయిపోయింది. ఫస్ట్ ఏమనుకున్నామంటే చూడండి, ఇంతకుముందు ప్రాఫిట్ అండ్ లాస్లో నేర్చుకున్నది ఏంటంటే ఓన్లీ సిపి ఎస్పి గురించే మాట్లాడినాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు డిస్కౌంట్ వచ్చేటప్పటికి ఏం మాట్లాడినాం అంటే మార్క్డ్ ప్రైస్ అన్నాం, మార్కప్ పర్సెంటేజ్ అన్నాం, లేబుల్డ్ ప్రైస్ అన్నాం, లిస్టెడ్ ప్రైస్ అన్నాం. నెక్స్ట్ మనకు ఏమి ఇచ్చిండంటే రిటైల్ ప్రైస్ అన్నాం. డిస్కౌంట్ అంటే రాయితీ అనుకున్నాం, ముదర అనుకున్నాం, రిబేట్ అనుకున్నాం, డిస్కౌంట్ అనుకున్నాం, కన్సీజన్ అనుకున్నాం. మనకి ఇలాంటి ప్రాబ్లమే కాదు, ఇంకా డెప్త్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయాలి. కాబట్టి ఈ డిస్కౌంట్ చాప్టర్ పైన మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఓకేనా, మనకు ఆల్రెడీ బుక్లో ఉన్నది. మన బుక్లో 280 క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. ఆల్రెడీ చెక్ చేసి మీరు చూడండి, మొన్న జరిగిన తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో అరిథమెటికల్నే 80 క్వశ్చన్స్ వస్తాయి. 69 మోడల్స్ అనేవి మన బుక్ నుండే వచ్చినాయి. ఆల్రెడీ మీకు పేజ్ నెంబర్తో సహా ఆల్రెడీ మనం యూట్యూబ్లో అనౌన్స్ చేయడం అని జరిగింది. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 4 15 డేసే ఉంది. ఈ 15 డేస్లో క్రాష్ కోర్స్ అంటే మీరు ఇప్పుడు చేయాల్సింది క్రాష్ కోర్స్ కాదు. మీరు ఇంతకుముందు చదివిన దాన్ని ఏం చేయాలంటే రివిజన్ మాత్రమే చేయాలి, ఎగ్జామ్లు రాయాలి. ఆ ఎగ్జామ్ కొరకు మనకు ఆల్రెడీ మీకు అమౌంట్ కూడా తక్కువనే ఉంది, 6 రూపీసే ఉంటుంది. 6 రూపీస్ అంటే దాంట్లో తక్కువ అమౌంట్ ఎందుకు పెట్టినామంటే ఆల్రెడీ చాలా మందికి రీచ్ కావాలి. మన యాప్ అనేది మహేందర్ అగర్వాల్ యాప్లో మనకు అరిథమెటిక్లో మన బుక్లో ఉన్న బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది 6 రూపీస్కే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 6 రూపీస్ పెద్ద విషయమే కాదు, మీకు అది పక్కన పెట్టండి. తర్వాత మనకు రీజనింగ్ కూడా బుక్ అనేది అక్కడ పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంది. వర్బల్ రీజనింగ్ ఉంది, అక్కడ కూడా ఒక్కో క్వశ్చన్కు ఎంత 3 మెథడ్స్ అనేది. ఇంతకుముందు మనం ఏం రాసినామంటే అరిథమెటిక్లో ఒక క్వశ్చన్కు 3 to 5 మెథడ్స్ ఎలా రాసినామో అరిథమెటిక్లో నెక్స్ట్ సేమ్ రీజనింగ్లో కూడా ఒక క్వశ్చన్కు 3 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి దాంట్లో. ఓకే, మీరు రీజనింగ్ అయితే 49 రూపీస్కు పీడిఎఫ్ వస్తుంది. ఒకవేళ ఎగ్జామే రాయాలనుకుంటే 6 రూపీస్కి వస్తుంది. అది అరిథమెటిక్ అనేది హై లెవెల్ అరిథమెటిక్. ఓకేనా, 6 రూపీస్ అంటే సింపుల్గా ఏం పెట్టలే. ఎందుకంటే అరిథమెటిక్లో మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో 3 లెవెల్స్లో పెట్టినాం. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఏమనుకున్నాం అంటే అక్కడ ఫస్ట్ మోడల్ అనేది బేసిక్ మోడల్ అనుకున్నాం. ఓకేనా, బేసిక్ మోడల్. నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే మోడరేట్ లెవెల్ అనుకున్నాం, మోడరేట్ లెవెల్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత థర్డ్ది నేర్చుకునేది ఏంటంటే అడ్వాన్స్డ్ లెవెల్. కాబట్టి ఈ 3 లెవెల్స్లో మనం పెట్టినాం. ఓకేనా, ఓన్లీ 6 రూపీస్కే పెట్టాం. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అదిని యాప్లోకి వెళ్ళి మహేందర్ అగర్వాల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. ఒకవేళ మీకు రీజనింగ్ పీడిఎఫే కావాలంటే 49 రూపీస్కు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే క్లాస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి అరిథమెటిక్ కానీ రీజనింగ్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ మన ఛానల్లో డైలీ అంటే 1 or 2 అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే అరిథమెటిక్లో చాలామంది అంటారు టైమ్ అండ్ వర్క్ అన్నారు. టైమ్ అండ్ వర్క్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ తర్వాత మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు రీజనింగ్లో సంబంధించిన క్వశ్చన్స్ వస్తుంది. ఒక 2-3 డేస్ తర్వాత మీకు లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. ఎవరికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా.